హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ వరల్డ్ వైజాగ్. ఈరోజు మీకు చూపించే స్నాక్ రెసిపీ స్ట్రీట్ స్టైల్ పానీపూరి. స్ట్రీట్ స్టైల్ పానీపూరి అనగానే ఒకటే గుర్తొస్తుంది అండి, భయ్యా తోడ ప్యాజ్ దేదో, తోడ పానీ దేదో భయ్యా, ఔర్ ఎగ్ ప్లేట్ దేదో, ఇంకో ప్లేట్ పెట్టు భయ్యా అంటాం. అదేవిధంగా మన ఇంట్లో చేసుకున్నా కూడా అలాగే వస్తుందండి రెస్పాన్స్. ఎందుకు అనుకున్నారా? సేమ్ టేస్ట్ అయితే అదే విధంగా ఉంటుంది కాబట్టి. మరి దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? మరి దీని ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ముందుగా నేను 2 పొటాటోల్ని కట్ చేసుకొని కుక్కర్ అయితే పెట్టుకున్నానండి. కుక్కర్ 3 విజిల్ వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోద్ది. బంగాళదుంప అన్నది మ్యాష్ అయ్యే వరకు ఉంచుకోవాలి కాబట్టి అందుకే 3 విజిల్స్ అయితే పెట్టా. ఈలోపు నేను చింతపండు అయితే నానబెట్టుకున్నానండి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకున్నాను వాటర్ వేసి. ఒక కట్ట పుదీనాని బాగా ఏరుకొని వాటర్లో కడిగేసి అది మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. ఒక కట్ట కొత్తిమీర కూడా కడిగేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని 2 పచ్చిమిరపకాయలు, రూపాయి సైజ్ అంత అల్లం ముక్క కూడా వేసుకొని మిక్సీ పట్టించుకొని ఆ పేస్ట్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. మనకి ఇంకా మిక్సీ జార్లో ఉండిపోయింది కదా, దాంట్లో కూడా కొద్దిగా వాటర్ వేసి బాగా మిక్సీ జార్ని కడిగేసి ఆ వాటర్ని కూడా ఈ గిన్నెలోకి అయితే వేసేసుకుందాము. తర్వాత మనం ఆల్రెడీ చింతపండు నానబెట్టాం కదా, దాని రసం వచ్చే వరకు బాగా పిసికి ఆ రసాన్ని కూడా ఆ వాటర్లో కలిపేసుకోవాలండి. ఇప్పుడు మనం దాంట్లోకి తగినంత ఉప్పు, కొద్దిగా పచ్చికారం వేసుకోవాలి. ఎక్కువ పచ్చికారం వేయొద్దు. ఈ రసమే టేస్ట్ అండి మనకి పానీపూరి తిన్నందుకు. వాళ్ళు ఏమేం పౌడర్లు వేస్తారో అనుకుంటాం కానీ ఏ పౌడర్లు అవసరం లేదండి. మన ఇంట్లో ఉండే చెన్నా మసాలా, చోలే మసాలా పౌడరు, పావ్ బజ్జీ మసాలా పౌడరు ఉంటే సరిపోతాయండి. అవి వేసేస్తే సరిపోద్ది. చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. నేను అవే వేసేసాను. ఒక్కసారి అయితే బాగా కలిపేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుందాము. ఎందుకంటే చింతపండు పులుపు ఎక్కువైపోయినా సరే బాగోదు. వాటర్ వేసేసుకొని ఒకసారి టేస్ట్ చూసేసి పక్కన పెట్టుకుందాం. ఈలోపు బంగాళదుంపలు ఉడికిపోయి కదా, దాన్ని తొక్క తీసేసుకొని ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. బంగాళదుంపల్ని బాగా మ్యాష్ చేసుకోవాలండి. మెత్తగా అయిపోయే వరకు మ్యాష్ చేసుకోవాలి. అలా మ్యాష్ అయిన తర్వాత మనం కొద్దిగా కారం వేసుకోవాలి, కొద్దిగా ఉప్పు. మనం ఆల్రెడీ ఇందాక రసంలో వేసుకున్నాం కదా పౌడర్లు, చౌలే పౌడరు, పావు బజ్జీ పౌడర్ కూడా వేసుకొని మనం రసం తయారు చేసాం కదా, ఆ రసాన్ని కూడా వేసుకొని ఒక్కసారి అయితే మొత్తం అంతటిని కలిపేసుకోవాలండి బంగాళదుంపల్ని. ఈ స్టఫ్ అయితే రెడీ అయిపోయింది, పానీపూరిలో పెట్టుకున్న స్టఫ్. నేను పానీపూరీలను అయితే ఆయిల్ హీట్ అయ్యే వరకు ఉంచుకొని పానీపూరీలను అయితే వేపుకుంటున్నాను. ఈ పానీపూరీలు నేను ప్యాకెట్లో వేనండి, ప్యాకెట్ కొన్న పానీపూరీలే. చూశారు కదా ఎన్ని పానీపూరీలు అయ్యాయో. మనం బయట తింటే ఒక 6 పానీపూరీలు 20 రూపాయలు అవుతుంది. అలాగే ఇంట్లో చేసుకుంటే ఎన్ని పానీపూరీలు అయినా తినొచ్చు. 2 ఇయర్స్ బ్యాక్ కరోనా వచ్చింది కదండి, అప్పుడైతే బాగా అలవాటు అయిందండి పానీపూరి అవి స్నాక్స్ చేయడం. ఏదో ఒకటి ఇంట్లో స్నాక్స్ చేసేవాళ్ళం, ఎందుకంటే బయట తినే అవకాశం లేదు. కానీ బయట టేస్ట్లోనే రావాలి కదా, అందుకే ఇలా సింపుల్ ప్రాసెస్లో అయితే టేస్ట్ అయితే అదే విధంగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కన ఉన్న బెల్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.